మన జీవితంలో కూడా హబక్కుకు ప్రవక్త ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? నీ చుట్టూ అన్నీ నువ్వు కోల్పోయినప్పుడు, ఎటువైపుకి వెళ్ళినా, ఏ దిక్కుకు వెళ్ళినా, ఏ వైపుకు నువ్వు వెళ్ళినా అన్నీ కూడా నీకు ఎంటీగా కనిపిస్తున్నప్పుడు, అన్నీ నీకు ఖాళీగా కనిపిస్తున్నప్పుడు, అన్నీ కూడా నీకు నీ చుట్టూరా ఏమీ లేని పరిస్థితుల్లో కూడా మనం చెప్పవలసింది ఏది తెలుసా? భక్తుని వలె నేను యెహోవా యందు ఏం చేస్తాను? ఆనందిస్తాను. ప్రతి ఒక్కరి జీవితంలో అందరూ కోరుకునేది ఏది తెలుసా అండి? మనం ఎలా ఉండాలని? ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలి. ఎంత కష్టపడినా, రోజంతా కూడా పనిచేసి కష్టపడినా చివరికి అందరం ఏం కోరుకుంటాను తెలుసా? నేను నా కుటుంబం ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. నేను నా కుటుంబం ఎలా ఉండాలి? సంతోషంగా. ప్రతి మనుష్యుడు కూడా అదే కదా. ఎంత కష్టపడి ఉద్యోగం చేసినా, ఎంత కష్టపడి పని చేసినా, ఎంత మనం ప్రయాసపడి పని చేసినా కూడా చివరికి జీవితంలో, కుటుంబంలో అందరూ కోరుకునేది తెలుసా? మా కుటుంబం ఎలా ఉండాలి? సంతోషంగా, ఆనందంగా ఉండాలి.